క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యనామములో శుభాలు. నూతన జీవిత అనుదిన దైవ ధ్యానంలో ఆయన ప్రేమ మన వెలుగు. మార్కు సువార్త 4వ అధ్యాయము 21వ వచనములో, మరియు ఆయన వారితో, దీపాన్ని కొంచెము కింద లేదా మంచము కింద ఉంచడానికి తీసుకువస్తారా? దీపస్తంభం మీద ఉంచడానికి కదా అని అడిగాడు. ఒక కొవ్వొత్తు లేదా దీపము దాచబడకూడదు. బదులుగా ప్రతి ఒక్కరూ దాని వెలుగు నుండి ప్రయోజనం పొందేలా ప్రదర్శింపబడాలి. అలాగే ఒక క్రైస్తవుడు తన వెలుగును మనుషుల ముందు ప్రకాశింప చేయాలి. తద్వారా వారు తన మంచి పనులను చూసి పరలోకములో ఉన్న తన తండ్రిని మహిమపరచగలరు. దేవుడు మనల్ని వెళ్ళి ఫలించమని నియమించాడు. యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనంలో. ప్రపంచాన్ని చేరుకోవడము చర్చి యొక్క గొప్ప ఆజ్ఞ. ఆదిమ క్రైస్తవులు క్రీస్తు ప్రేమను సన్నిహితంగా మరియు జీవితాన్ని మార్చే విధంగా అనుభవించారు. ఇది వారిని క్రీస్తు సువార్తతో తమకు తెలిసిన ప్రపంచానికి చేరుకోవడానికి ప్రేరేపించింది. అప్పటి నుండి ఏ ఇతర తరము క్రైస్తవుల కన్నా ఎక్కువగా వారికి మన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం యొక్క ప్రయోజనాలు లేవు. కానీ వారు క్రీస్తు ప్రేమతో నిండిన ప్రయోజనాన్ని పొందారు. క్రీస్తు ప్రేమను అనుభవించడం వల్ల మనము దేవుని సంపూర్ణతతో నిండిపోతాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనము. మరియు ప్రపంచము ఎదిరించలేని సాక్షిగా మనల్ని చేస్తుంది. నేడు సంఘము యొక్క ప్రాధాన్యతలో ఎక్కువ భాగము సువార్త ప్రచారము లేదా ఆత్మీయ యుద్ధం యొక్క పద్ధతులపై ఉంచబడింది. ప్రజలు అపరాధ భావనల ద్వారా లేదా శిక్ష ద్వారా సాక్ష్యం ఇవ్వడానికి మనము ప్రేరేపిస్తాం, లేకపోతే వారు అలా చేయరు. మన సువార్త ప్రచారంలో ఎక్కువ భాగము తలుపులు తట్టి ఇతరులను వారి ఆలోచన విధానంలోకి వాదించే మతాల ప్రయత్నాల వలె నిర్జీవంగా మరియు ఫలితమివ్వనిదిగా మారింది. నేడు చర్చికి ప్రభుతో మన వ్యక్తిగత సంబంధం యొక్క పునర్జీవము అవసరము. క్రీస్తు ప్రేమ మనల్ని నిర్బంధిస్తుందని పౌలుతో మనం నిజంగా చెప్పగలిగినప్పుడు మనము ప్రభు కోసము మన ప్రపంచాన్ని కూడా ప్రభావితం చేస్తాము. మన దగ్గర లేని దాన్ని మనము వదులుకోలేము. ఇతరులతో పంచుకోవడానికి ప్రయత్నించే ముందు మనము వ్యక్తిగతంగా క్రీస్తు ప్రేమను అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. ఆయన మిమ్మల్ని ప్రేమించనివ్వండి మరియు ఆయన ప్రేమ మీ ద్వారా ఇతరులకు ప్రవహింపనివ్వండి. ప్రపంచము ప్రేమ కోసము, నిజమైన ప్రేమ కోసం ఆకలితో ఉంది. కాబట్టి స్నేహితులారా, మనము పొందుకున్న దేవుని ప్రేమను ఇతరులకు చూపించాలి మరియు కనపరచాలి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.